హలో అండి. ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజైతే ఒక స్పెషల్ వీడియో మీ ముందరికి తెస్తున్నానండి. అదేంటంటే మన ఛానల్ లోగోలో పెట్టినాం కదా, నాగమ్మ స్టాచ్యూ. ఆ దేవస్థానంకి అయితే వచ్చాను నేను ఇవాళ. ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి ఈ దేవస్థానం అయితే. నాగస్వరూపంగా ఉన్న తాయి ఉన్న దేవస్థానం ఇది. నేను ఈరోజు ఒక స్పెషల్ కారణంగా మా ఫ్యామిలీతో సమేతంగా ఈ దేవస్థానంకి అయితే వచ్చాను, నా పుట్టినరోజు కారణంగా. సో నేను ఎక్కువగా ఈ దేవతను అయితే ఆరాధిస్తూ ఉంటాను. అందుకనే మన ఛానల్ లోగోలో కూడా ఈ నాగ దేవత అనేది అన్ని పెట్టాను నేను. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ వచ్చేసరికి ఎంత అద్భుతంగా ఉందంటే ఈ గోపురాలు కానీ, ఈ దేవస్థానం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే విలేజ్కి బయట ఉంది. ఇక్కడికి ఎలా రావాలంటే ఇటు ఆంధ్ర వైపు నుంచి వచ్చినట్లయితే మీకు ముల్బాగల్ తెలిసే ఉంటుంది. ముల్బాగల్ నుంచి రావాలండి ఇటువైపుగా. తిమ్సంద్ర అనే విలేజ్లో ఉందన్నమాట ఈ దేవస్థానం అయితే. కోలార్ నుంచి వచ్చేవాళ్ళు అయితే కూడాను తిమ్సంద్ర రోడ్ పైన రావచ్చు. ముల్బాగల్ రోడ్ తీసుకున్నట్టయితే బసాపుర గేట్ అనే దగ్గర ఈ ఒక తిమ్సంద్రలో నాగ దేవస్థానం అనేది వెలిసి ఉందండి. చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ శుక్రవారం మరియు సోమవారం విశేషంగా పూజలు అయితే చేస్తారు, పౌర్ణమి అమావాస్యకి కూడా. ఇక్కడైతే ఒక ఆమె పూజ చేయడం అనేది విశేషం అండి. లేడీస్ పూజ చేయడం అనేది విశేషం. ఆమెకి వాళ్ళపైన దేవుడు వస్తారనేది ఇక్కడ ప్రతీతి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇక్కడ వచ్చి ఆమెతో చెప్పుకొని సాల్వ్ చేసుకొని వెళ్ళటం అనేది జరుగుతుంది భక్తాదులు. నేనైతే మా ఫ్యామిలీ సమేతం వచ్చాము. ఈరోజైతే శుక్రవారం కాదండి, ఈరోజు బుధవారమే వచ్చాను నేను. శుక్రవారం కానీ సోమవారం కానీ వస్తే మనం ఇంత పీస్ఫుల్గా వీడియో అయితే తీసుకోలేను. ఇది వరకే నేను ఈ వీడియో అయితే పెట్టాలనుకున్నాను, కాకపోతే ఇంత క్లియర్గా అయితే పెట్టలేదు. ఈరోజు కొంచెం క్లియర్గా దేవుని దర్శనం కూడా మీకు సాధ్యమవుతుందండి. తీసాను చూడండి. ఎంట్రన్స్లో ఫస్ట్ గణేష ఉన్నాడు, తర్వాత ఒక పుట్ట అయితే ఉంది, దాని ముందు నాగమ్మ వెలిసి ఉన్నారు. లోపల విగ్రహం చూపిస్తున్నాను చూడండి. అంటే మూల విగ్రహం ఈమె నాగమ్మ అనేసి, నాగనాథేశ్వరి యాక్చువల్లీ. ఈ దేవస్థానం వెనకాల నాగనాథేశ్వర అంటే శివుని దేవస్థానం కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. చుట్టూ అయితే చాలా పీస్ఫుల్ వాతావరణం అండి. తోటలు అంటే వ్యవసాయం చేసే సాగు భూమి మధ్యలో ఈ దేవస్థానంని నెలకొల్పారనమాట. చాలా పురాతన దేవస్థానం ఇదైతే. చాలా మహిమ కలిగిందని నేను చెప్పగలను. ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను. నా ప్రాబ్లమ్స్ని కూడా చెప్పుకొని నాకైతే మంచిగా అనిపించింది. ట్రై చేయండి అయినంత మీరు కూడా రావడానికి. ఇక్కడ చుట్టూ అయితే చూడండి ఎన్నో నాగరికల్లులు అంటే నాగరాళ్ళని ప్రతిష్ఠాపన చేశారు. అంటే భక్తాదులు వాళ్ళ కోరికలను తీర్చుకొని ఇక్కడ మొక్కుంటారనమాట. మొక్కున్న తర్వాత వాళ్ళ కోరిక అయితే నెరవేరినట్లయితే నాగప్రతిష్ఠ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది, నాగరాళ్ళను. అదేవిధంగా ఇక్కడ చేశారు. ఇక్కడ ఈమెని చూపించాను కదా, ఈ అమ్మవారి పైనే దేవుడు అనేది వస్తుందని ఇక్కడ ప్రతీతి. సోమవారం రోజు శుక్రవారం రోజు సాయంకాలం 5 గంటల పైన అంటే వాగ్దానం ఇస్తారన్నమాట. ఆమె తాంబూలం ఇచ్చి ఇలా అయింది మా సమస్య ఏంటి అని అడిగితే వాగ్దానం అనేది ఇస్తారన్నమాట. ఇక్కడ వాతావరణం చూస్తుంటే వాన వచ్చే మారిగా కూడా ఉందండి. నేను ఈవినింగ్ టైంలో వచ్చాను కాబట్టి ఇక్కడ వాతావరణం కూడా వాన వచ్చే మారిగా ఉంది. అందుకే చాలా గాలి అయితే వీస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. అంటే వ్యవసాయం గ్రీనరీ మధ్యలో దేవస్థానం అన్నట్టు ప్రశాంతంగా ఉంటుంది. మెడిటేషన్ చేయడానికి కానీ డెవోటీస్ ఇక్కడ కూర్చొని దేవుని ప్రేయర్ చేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఎవరైనా సరే అందుబాటులో ఉండేవాళ్ళు వచ్చి దర్శనం అయితే చేసుకోవాలి. సరౌండింగ్ ఉన్న వాళ్ళు మన వీడియో అయితే చూస్తుంటే కనుక చాలా పవర్ఫుల్ దేవస్థానం అనేది చెప్తాను. ఈ దేవస్థానం వెనకాలనే నాగనాథేశ్వర దేవస్థానం కూడా ఉందండి. ఇక్కడ కూడా చూడండి ఆవిడే ఇక్కడ కూడా పూజ అనేది చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆమె ఒళ్ళు పైన దేవుడు అనేది రావడం వల్ల ఆమె ఇక్కడ పూజారిగా ఉంటారనమాట. ఇంకా 2 పూజారులు అయితే ఉన్నారండి. తన హస్బెండ్, కొడుకు, టోటలీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈ దేవస్థానం పూజలు పునస్కారాలు వీటితోనే వీళ్ళు ఇక్కడ ఉంటారన్నమాట. కాకపోతే మెయిన్ పూజ చేయడం అనేది ఒక వాళ్ళు ఇక్కడ పూజ చేయడం అనేది ప్రత్యేకం. ఎందుకంటే నాగమ్మ దేవస్థానం కాబట్టి, నాగనాథేశ్వరి దేవస్థానం ఇది.
ప్రత్యేకంగా ఆమెకి ఒళ్ళిపైన దేవుడు వస్తుందని ప్రతీతి. సో అందుకని ఆమె ఇక్కడ పూజలని చేస్తున్నారన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జాతర షష్ఠి విశేష టైంలో అయితే పూజ బాగా జరుపుతారు ఇక్కడ. ఏడాదికి ఒకసారి జాతర కూడా జరుగుతుంది. మంచిగా ఎవరైనా అందుబాటులో ఉంటే వచ్చి దర్శనం చేసుకెళ్ళండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మనకి. తర్వాత ఇక్కడైతే నాగ ప్రతిష్టాపన గురించి చెప్పాను కదా. భక్తాదులు తన మనసులో ఉన్న కోరికలను అయితే ఇక్కడ దేవుడి ముందు కోరుకుంటారు. అవి నెరవేరిన తర్వాత వాళ్ళ ఒక సంకల్పం తీరిన తర్వాత నాగరాళ్ళని ప్రతిష్టాపన అనేది చేయడం జరుగుతుంది. క్యాజువల్గా మనం మంగళవారము నాగరాళ్ళకి పాలు అందించడం, పూజ చేయడం ఇలాంటివి చేస్తాం కదా షష్ఠి రోజు. అలాగనే మళ్ళీ శుక్రవారం సోమవారం వచ్చేసి భక్తాదులకి అనుకూలంగా తనకి వెళ్ళిపోయిన దేవుడు రావడం వల్ల ఆ రోజు సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అయితే ఆమె వాగ్దానం అనేది చేయడం జరుగుతుందండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. నాకైతే నేను చెప్పలేను, కానీ మీరు ఒకసారి వచ్చి ట్రై చేయండి. మంచి అనుభూతి అయితే పొందుతారు ఈ దేవస్థానం దగ్గర. అందుకని నేను మన ఛానల్ కూడా ఈ అమ్మవారి ఫోటోని పెట్టాను, కావాలంటే గమనించండి. ఇది వరకు ఇంకా మన ఛానల్స్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా వాన అయితే పడుతుంది చూడండి. నా వీడియో అంతా కవర్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత పూజారి వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడేనండి చూడండి. దేవస్థానం పక్కనే ఇల్లు కూడా వాళ్ళు ఇక్కడే నివసించుకుంటూ ఈ దేవస్థానంలో పూజలు చేసుకుంటూ భక్తాదులకి వాళ్ళ కోరికలను తీర్చగలిగేలాగా అందుబాటులోనే పక్కలోనే ఉన్నారన్నమాట. సో ఇంత పీస్ఫుల్ వాతావరణంలో టెంపుల్ ఉండడం అనేది చాలా రేర్ అన్నమాట. సరౌండింగ్ సిటీల్లో అయితే గజిబిజి సౌండ్ల మధ్యలో టెంపుల్ ఉంటుంది. కాకపోతే ఇది విలేజ్ కాబట్టి కొంచెం సిటీకి దూరంగా ఉంది. చుట్టూ తోటలు అయితే ఉన్నాయి, పచ్చదనం, ఈ గ్రీనరీ సెంటర్లో నాగనాథేశ్వరి టెంపుల్ అయితే ఉంది. క్యాజువల్గా మనము నాగులకి అంటే పాములకి ఎలాంటి వాతావరణం అయితే అవుతుందో అలాంటి వాతావరణమే కల్పించబడడం జరిగింది ఇక్కడ. అంటే ఇది ప్రతిది పురాతన దేవస్థానమును, కాకపోతే అదే వాతావరణము సరౌండింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఇప్పుడు పాములు అలాగే కదా తోటల్లోనో లేదా సైలెంట్గా ఉండే నిర్జన ప్రదేశంలో అవి నివసించడానికి అయితే ఇష్టపడతాయి కదా. అలాగే ఇక్కడ కూడా చూడండి, చుట్టూలో ఈ గ్రీనరీ మధ్యలో ఈ దేవస్థానం అయితే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో మనకి. చాలా ప్రశాంతతగా ఉంటుంది. ఒక్కసారి అయితే వచ్చి ఇక్కడ దర్శనం పొందడానికి ట్రై చేయండి. పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. 4 వీలర్ రావచ్చు, 2 వీలర్ రావచ్చు, పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. గోశాల కూడా ఉందండి ఇక్కడ. గోవులను కూడా పెంచడం అయితే జరుగుతుంది. గోశాల కూడా ఉంది. భక్తాదులు గోవులు కూడా తిండి అవన్నీ పెట్టేదానికి కూడా వీలుగా ఉంది. చాలా బాగుందండి వాతావరణం అయితే ఇక్కడ. ఒక్కసారి వచ్చి వెళ్ళడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఇదేనండి ఇవరికి స్పెషల్ వీడియోనండి. యాక్చువల్లీ నా బర్త్డే కారణంగా ఈరోజు అయితే దేవస్థానంకి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఈ దేవస్థానాన్ని మీకు కూడా ఇంట్రొడ్యూస్ చేశాను. నాతో పాటు మీరు కూడా చూసారనే అనుభూతి పొందారనుకుంటాను. ఎలాంటి అనుభూతి పొందారో నాకు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ని మీ ముందుకు తేవాలంటే మన ఛానల్ని, అంటే డివోషనల్, స్పిరిచువల్, స్పీచ్, మనీ మోటివేషన్ అన్నీ ఉన్నాయి మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి అయితే షేర్ చేయండి. ప్రోత్సాహం అయితే ఇవ్వండి మన ఛానల్కి. థ్యాంక్ యూ.